విహారి లక్ష్మితో ఇలా అంటూ ఉంటాడు, నేను నీకు అండగా ఉంటాను, నీకు తోడుగా ఉంటాను లక్ష్మి అని అంటూ ఉంటే ఇక అప్పుడే లక్ష్మి ఆలోచిస్తూ విహారి మాటలకి సంతోషపడుతూ ఉంటుంది. విహారి ఇలా అంటూ ఉంటాడు, ఇన్ని రోజులు నిన్ను దూరం చేసుకున్నందుకు నేను చాలా బాధపడుతున్నాను. ఇన్ని రోజులు నేను తప్పు తెలుసుకోలేకపోయాను. ఇప్పుడు నువ్వే నా భార్యవని నేను తెలుసుకున్నాను. అయితే ఇన్నిసార్లు కూడా ఇలా జరుగుతున్నా నేను అర్థం చేసుకోలేకపోయాను. అయినా నా స్వార్థం నేను ఆలోచించుకున్నాను. అందుకనే నీ తాళికి నీకు అండగా నేను నిలబడాలి అనుకుంటున్నాను అని అంటూ విహారి అంటంతో అప్పుడే లక్ష్మి చాలా ఆనందంగా చూస్తూ ఉంటుంది. ఇక అలా చెప్పిన తర్వాత విహారి కుంకుమ తీసుకొని అమ్మవారి ముందు నుంచి కుంకుమ తీసుకొని లక్ష్మి నుదుటన పెట్టబోతాడు. అప్పుడే లక్ష్మి ఆనందంగా ఉంటుంది కదా, ఒక్కసారిగా వెనక్కి జరుగుతుంది. వద్దు విహారి గారు అని అంటూ కంగారుగా చెప్తుంది. అదేంటి లక్ష్మి, ఎందుకు వద్దని చెప్తున్నావు అని అంటే, వద్దు విహారి గారు, నీకు నీ కుటుంబం సహస్రమ్మ వాళ్ళే ముఖ్యం కదా. ఇప్పుడు ఈ విషయం గురించి సహస్రమ్మకి తెలిస్తే బాగోదు అని అంటూ చెప్తూ ఉంటుంది. వాళ్ళని బాధ పెట్టిన వాడివి అవుతావు విహారి గారు. అలాగే నన్ను ఇలా సంతోష పెట్టడం కోసం వాళ్ళందరినీ బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. వాళ్ళందరూ నేను తిడతారు, ఏమైనా అంటారు. నేను అలా వాళ్ళు ఎవరేమైనా నేను తట్టుకోలేను, భరించలేను విహారి గారు. మీ మీద నిందలు పడటం, మీరు ఇలా వాళ్ళ కోసం నా కోసం వాళ్ళని వదిలేసి ఇలా త్యాగాలు చేయటం వద్దు విహారి గారు అని అంటూ లక్ష్మి అంటుంది. అప్పుడే విహారి ఇలా అంటాడు, అదేంటి లక్ష్మి, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నువ్వు నా కోసం త్యాగం చేయట్లేదా? నువ్వు నా భార్యవి, నువ్వు నా చేత తాళి కట్టించుకున్నావు. అయినా సరే ఏమీ తెలియనట్టుగా మూలన ఒక పని మనిషిలాగా పడుంటున్నావు. అయినా సరే వాళ్ళు ఎన్ని బాధలు పెట్టినా నువ్వు నా కోసం భరిస్తున్నావు. ఇవన్నీ నా కోసం నువ్వు త్యాగం చేయట్లేదా అని అంటూ విహారి అంటాడు. అది కాదు విహారి గారు అని అంటే, చూడు లక్ష్మి, నేను సహస్ర కోసం త్యాగం చేస్తున్నా అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను నా భార్యకి న్యాయం చేయాలని నేను నిర్ణయం తీసేసుకున్నాను. ఇన్ని రోజులు కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించాను. ఇన్ని రోజులు వాళ్ళ కోసం, మా కుటుంబం, మా సంతోషం అని చెప్పి వాళ్ళందరూ కలిసిపోవటం గురించే ఆలోచించాను. కానీ నా చేతులతో తాళి కట్టిన నిన్ను రోడ్డున వదిలేశానన్న విషయం మర్చిపోయాను. అందుకని నీకు న్యాయం చేయాలి అనుకుంటున్నాను కనుక మా లక్ష్మి, నువ్వు ఏమీ ఆలోచించకు అని అంటూ చెప్తూ ఉంటే, వద్దు విహారి గారు, నా స్వార్థం నేను చూసుకున్నట్టు అవుతుంది అంటే, ఇప్పుడు కూడా నా స్వార్థం నేను చూసుకుంటాను అని నేను కూడా చెప్పట్లేదు. ఎందుకంటే ఇది కూడా స్వార్థమే. నిన్ను కూడా పట్టించుకోవాలి కదా. నిన్ను వదిలేసి ఇలా ఉండటం కరెక్ట్ కాదు. అయినా సహస్ర నాకు కరెక్ట్, నాకు జోడి దేవుడు రాసిన తలరాత అని చెప్పి అనుకుని ఉంటే 2 సార్లు పీటల దాకా వెళ్ళి తాళి కట్టే సమయానికి పెళ్ళి ఆగిపోయింది అంటే సహస్రకి నాకు రాసి పెట్టలేదని అర్థం. నువ్వు ఇన్నిసార్లు డిస్టర్బ్ అయిపోయినా సరే నువ్వు నాకు భార్యగా వస్తున్నావు. నేను ఎన్నిసార్లు ఇంట్లో ఇన్ని డిస్టర్బెన్స్ వచ్చినా నువ్వు నా వెంటే ఉంటున్నావు అంటే దానికి అర్థం ఏంటి? భార్య భర్తల బంధం అలాగే ఉంటుందని కదా. మరి ఇప్పుడు సహస్రని లేని దాని గురించి ఎందుకు గొడవ పడటం? ఇప్పుడు సహస్రకి నాకు ఇంకా పెళ్ళే జరగలేదు, అది అంతే, ఆ దేవుడు రాసిన రాత అనుకొని వదిలేస్తాను అని ఏంటో విహారి అంటాడు. ఇక అలా లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. వద్దేమో విహారి గారు అంటే, నువ్వు ఇంకా ఏమీ ఆలోచించొద్దు లక్ష్మి అనేసి ఇంకా దగ్గరికి తీసుకొని నుదుటన బొట్టు పెడతాడు. ప్రేమగా అలా లక్ష్మిని చూస్తూ ఉంటాడు. లక్ష్మి కూడా చాలా ప్రేమగా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఆ రకంగా వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు. విహారి లక్ష్మి చెయ్యి పట్టుకొని అలా కిందకి తీసుకొచ్చేస్తాడు. ఇక అలా వచ్చిన తర్వాత ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. విహారి ఇలా అంటాడు, చూడు లక్ష్మి, ఇక నుంచి నువ్వు నా భార్య, నేను నీ భర్త, మన ఇద్దరం ఒకరికొకరం, అంతేకాని ఎవరి కోసమో నేను బాధ పెట్టదలుచుకోలేదు అని అంటూ విహారి అలా చెప్పేసరికి లక్ష్మి ఆనందంతో చూస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా విహారి తన లక్ష్మి చెయ్యిని ఇలా పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ తర్వాత కారులో ఎక్కి కూర్చుంటాడు. ఇక అంతలో ఆదికేశవులు ఫోన్ చేస్తాడు. బాబు ఎక్కడున్నారు అని అంటే, మావయ్య వస్తున్నాం మావయ్య అని అంటూ చెప్తాడు. అప్పుడే సరే తొందరగా రండి బాబు, గుడిలో ఉన్నాం, వ్రతంకి అన్ని ఏర్పాట్లు చేశాం అంటే, సరే మావయ్య గారు వస్తున్నామని చెప్పేసి మీ నాన్న రమ్మని చెప్తున్నాడు, తొందరగా వెళ్దామనేసి కారులో ఎక్కి కూర్చొని ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు. ఇక విహారి లక్ష్మి వైపు చూస్తూ ఉంటే లక్ష్మి విహారి వైపు చూస్తూ ఉంటుంది. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు వెళ్తూ ఉంటే సహస్ర, అంబిక ఇద్దరు లక్ష్మిని వెతకటం కోసం కారులో వెళ్తూ ఉంటారు కదా. అప్పుడే అంబిక ఇలా అంటూ ఉంటుంది, ఒకసారి విహారి ఎక్కడున్నాడో ఫోన్ చేసి కనుక్కో, లక్ష్మి విహారికి ఏమైనా దొరికిందేమో తెలుస్తుంది అని అంటూ అంబిక అంటుంది. అప్పుడే సహస్ర సరే నేను కనుక్కుంటాను అని చెప్పేసి విహారికి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి విహారి ఫోన్ చూసుకుంటూ కార్ ఆపేస్తాడు. ఆపేసి ఇలా సహస్ర ఫోన్ చేస్తుంది అని అంటూ ఫోన్ లిఫ్ట్ చేసి, సహస్ర చెప్పు అని అంటాడు. బావా ఎక్కడున్నావు బావా, లక్ష్మి దొరికిందా అని అంటూ సహస్ర అడుగుతుంది. లేదు దొరకలేదు అని అంటూ విహారి అంటాడు లక్ష్మి వైపు చూస్తూ. అలా అనేసరికి అప్పుడు సహస్ర, అదేంటి బావా, లక్ష్మి కోసం వెతుకుతున్నావు కదా ఉదయం నుంచి, ఇంకా దొరకలేదా అంటే, లేదు తన కోసమే వెతుకుతున్నాను అని అంటూ విహారి చెప్తాడు. చెప్పేసరికి సరే అని చెప్పేసి మేము
మేము కూడా తన కోసమే వెతకడానికి వచ్చాం బావా అంటే, సరే మీరు వెతకండి, దొరికితే నాకు ఫోన్ చేయి అని అంటూ విహారీ చెప్తాడు. సరే అని చెప్పేసి సహస్ర అంటుంది. ఇక అలా వాళ్ళిద్దరూ మాట్లాడిన తర్వాత ఫోన్ పెట్టేశాక విహారీ లక్ష్మి వైపు చూస్తూ ఇలా అంటాడు, లక్ష్మి నేను మళ్ళీ అబద్ధం చెప్పాను లక్ష్మి అని అంటూ చెప్తే, అందుకే విహారీ గారు ఇలా మీరు నా వల్ల బాధపడదని చెప్తున్నానంటే మళ్ళీ మొదటికి వెళ్ళావా, వద్దు, ఇలాంటివేమీ వద్దు, నేను నీకోసం ఏమైనా చేస్తాను, అబద్ధాలైనా ఆడతాను, ఏమైనా చేస్తానులే అని అంటూ విహారీ అంటాడు. ఇక మీ అమ్మ వాళ్ళు ఎదురు చూస్తున్నారు, వెళ్దాం అనేసి అక్కడి నుంచి వెళ్తారు. ఇంట్లో ఏమో వీళ్ళు ఇక్కడ గుడి దగ్గరికి బయలుదేరితే ఇంట్లో చాలా టెన్షన్ పడుతూ అందరూ నించొని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటారు. ఇంట్లో నుంచి బయటికి హాల్లోకి వస్తాడు, అందరూ అక్కడే ఉంటారు. ఉండటంతో మదన్ బాధగా సీరియస్గా చూస్తూ ఉంటాడు. లక్ష్మి గురించి ఏమైనా తెలిసిందా అని మదన్ అడుగుతాడు. లేదు, ఏమీ తెలియలేదు ఇంకా అని అంటూ చెప్తారు. చెప్పేసరికి ఇక మదన్ చా అని చెప్పేసి అక్కడ ఉన్న ఫ్లవర్స్ వాజ్ తీసుకొని కింద గట్టిగా కొడతాడు. ఇక యమున ఏమైందిరా, ఎందుకు అలా చేస్తున్నావు మదన్ అని అంటంతో, చా నేను లక్ష్మిని డిస్టర్బ్ చేశాను, నా వల్లే లక్ష్మి ఇలా అయిపోయింది, నేను లక్ష్మిని ఇలా వదిలేసి నేను ఉండలేను, తనని ఎక్కడుందో వెతుకుతాను, నేనే వెళ్తాను అని మదన్ వెళ్తాడు. మదన్ సీరియస్గా వెళ్ళటంతో యమున టెన్షన్గా చూస్తూ ఉంటే పద్మాక్షి ఇలా అంటుంది, చూసావా వాడు ఇలా అయ్యాడు అంటే దానికి కారణం నువ్వే కదా అని అంటూ కోపంగా అంటుంది. అది కాదు వదిన, నేనేం చేశాను అంటే ఏమైనా కానీ అప్పుడు చెప్తా, అది దొరకని దాని సంగతి నీ సంగతి అప్పుడు చెప్తా అని పద్మాక్షి అంటుంది. ఇక అప్పుడే యమునకి ఏమీ అర్థం కాక అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత అక్కడి నుంచి అందరూ వెళ్ళిపోతారు. ఇక విహారీ అలాగే లక్ష్మి ఇద్దరు గుడి దగ్గరికి వస్తే ఆదికేశవులు అలాగే గౌరీ ఇద్దరు చూస్తూ ఉంటారు. ఇక లక్ష్మి దగ్గరికి పరిగెత్తుకొచ్చేసి అమ్మ అని చెప్పి అంటూ గట్టిగా హక్ చేసుకుంటుంది వాళ్ళ అమ్మని. ఇక వాళ్ళిద్దరూ ప్రేమగా చూసుకొని ముగ్గురు ఏడుస్తూ ఉంటారు. ఆదికేశవులు కన్నీళ్ళు తుడుచుకుంటూ ఎలా ఉన్నారమ్మా అని అంటూ ప్రేమగా మాట్లాడతాడు. ఇక అప్పుడే మమ్మల్ని క్షమించండి మావయ్య గారు, మేము నిన్నటి నుంచి మిమ్మల్ని హోటల్లో పెట్టి కలవలేకపోయాము అని అంటూ విహారీ చెప్తాడు. చెప్పేసరికి ఇక అప్పుడే ఇలా అంటాడు, నిన్ను క్షమించడం ఏంటి బాబు, మీకు ఎంతో ముఖ్యమైన పని ఉంటే కానీ మీరు అలా చేయరని మాకు తెలుసు. సరే బాబు, అక్కడ పూజకి అన్ని ఏర్పాట్లు చేశారు, రండి బాబు, మీరిద్దరూ ఇలా ఉన్నారు కానీ మీకు ఇద్దరికి పాపో బాబో పుడితే కళ్ళారా చూసుకొని వాళ్ళని ఎత్తుకొని ఆడించాలి అన్నది. ఇంకా మీరు ఇద్దరు ఎలా ఉన్నారో అని కంగారు కంటే ఈ వ్రతం చేపించాలని మేము నిర్ణయించుకున్నాము అని అంటూ ఆదికేశవులు చెప్తాడు. ఇంకా లక్ష్మి విహారీ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. సరే పదండి బాబు, అన్ని ఏర్పాట్లు చేశాం కదా అని అంటే సరే అని అంటూ అలా వెళ్ళబోతూ ఉండగానే సహస్ర మళ్ళీ ఫోన్ చేస్తుంది. విహారీ ఎక్కడున్నాడో కనుక్కుందామని చెప్పేసి ఇక అప్పుడే విహారీ ఫోన్ లిఫ్ట్ చేసి మావయ్య గారు మీరు వెళ్ళండి నేను వస్తాను అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఆదికేశవులు తొందరగా రాబాబు అని చెప్తూ వెళ్ళిపోతాడు. విహారీ పక్కకు వచ్చి సహస్ర చెప్పు అని అంటాడు. సహస్రకి ఏదో ఒకటి మేనేజ్ చేయాలి అని అనుకుంటూ చెప్పు సహస్ర అంటే, సహస్ర అంటుంది బావా ఎక్కడున్నావు అని అంటే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను సహస్ర అని అంటే, అదేంటి బావా లక్ష్మిని వెతకట్లేదా అంటే, లక్ష్మి కోసం వెతికాను ఇంతసేపు దొరకలేదు, నేను ఆఫీస్లో కొంచెం అర్జెంట్ మీటింగ్ ఉంది వెళ్ళాల్సి ఉంది అందుకే వెళ్తున్నాను అని అంటంతో, అదేంటి బావా ఆఫీస్కి వెళ్తే మరి లక్ష్మిని అని అంటూ ఉంటే, అదే తర్వాత చూస్తాను అని విహారీ అంటాడు. అప్పుడే సహస్ర అలా చూస్తూ మేము కూడా లక్ష్మినే వెతుకుతున్నాం కదా బావా అంటే, సరే మీరు వెతకండి అని అంటూ విహారీ చెప్తాడు. ఫోన్ పెట్టేస్తాడు. మళ్ళీ చేస్తాను అనేసి అప్పుడు సహస్ర అంటుంది అంబికతో, పిన్ని బావా ఆఫీస్కి వెళ్తున్నాడంట, ఏదో మీటింగ్ ఉందంట అని చెప్పడంతో అంబిక అంటుంది, విహారీ మీటింగ్ ఉందని చెప్పాడా, లేదు అసలు అక్కడ మీటింగే లేదు, ఏ మీటింగ్లు లేవు, మరి విహారీ అబద్ధం ఎందుకు చెప్పాడో అని అంటూ అంబిక అంటుంది. ఏమో తెలియదు, బావ చెప్పాడు తను మీటింగ్ ఉంది వెళ్తున్నాను అని చెప్పాడు అంటే, అప్పుడు సహస్ర అలా చెప్పడంతో అంబిక ఇలా అంటుంది, నాకెందుకో అనుమానంగా అనిపిస్తుంది, ఎందుకంటే విహారీ లక్ష్మి అంటే సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, లక్ష్మి కోసం తెగిస్తాడు, త్యాగం చేస్తాడు, అలాంటిది ఇలా సాఫ్ట్గా తను కనిపించట్లేదంటే కూల్గా మాట్లాడి నేను ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్తున్నాడు కాబట్టి నాకు నమ్మబుద్ధి కావట్లేదు శాస్త్ర అని అంబిక అంటే, అబ్బా పిన్ని మళ్ళీ ఏదో ఒక పెంట పెట్టకు, నాకు టెన్షన్ పెట్టకు అని అంటూ సహస్ర అంటుంది. ఇక అసలు విహారీ ఎక్కడున్నాడో నేను కనుక్కుంటాను, విహారీ ఏ కలర్ కార్ వేసుకొని వెళ్ళాడు అని అంటూ చెప్తే అప్పుడే చెప్తుంది సహస్ర బ్లూ కలర్ అని చెప్పేసి కార్ నెంబర్ కూడా చెప్తుంది. అప్పుడు ఒక అతనికి ఫోన్ చేసి ఈ కార్ గల నెంబర్ ఎక్కడ తిరిగింది, సిటీలో ఎక్కడ వెళ్ళింది ఒకసారి కనుక్కొని చెప్తామంటే, మేడం నేను డ్యూటీలో లేను, నేను కనుక్కొని వేరే వాళ్ళకి చేసి చెప్తాను, సీసీటీవీలో మొత్తం చెక్ చేయమని అని అంటాడు. ఇంకా వేరే వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని మళ్ళీ ఫోన్ చేస్తాడు. మేడం ఇక్కడ నార్సింగ్ వైపు శంకర్పల్లి రూట్లో ఒక అక్కడ సైడే వెళ్ళిందంట మేడం అని చెప్పడంతో, ఓ నార్సింగ్ సైటా, ఓకే అని ఫోన్ పెట్టేస్తుంది. ఇక అప్పుడే అంబిక సహస్రతో అంటుంది, చూసావా సహస్ర నేనేం చెప్పాను, నార్సింగ్ సైడు వెళ్ళాడంట, అది శంకర్పల్లి రూట్లో,
మరి మీటింగ్ అయితే జూబ్లీ హిల్స్లో ఇంత పెద్ద సిటీ వదిలేసి అక్కడెందుకు వెళ్తుంది కారు అని అంటంతో నాకు అది డౌట్గా ఉంది పిన్ని. మరి ఏం చేద్దాం, పద వెళ్దాం అక్కడికి మనం కూడా అని అంటే సరే పద అని ఇద్దరు వెళ్తూ ఉంటారు. అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. సుభాష్ని జైల్లో పెట్టించారు, లక్ష్మి విహారీ ఏదో తప్పు చేస్తున్నారనిపిస్తుంది. వాళ్ళిద్దరు కానీ నాకు దొరకాలి, వాళ్ళతో ఆడుకుంటాను అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ ఫాలో అవుతూ ఇంకా విహారీ కోసం వెళ్తూ ఉంటారు. విహారీ లక్ష్మి ఇద్దరు ఇంకా అక్కడికి వచ్చేస్తారు. ఇంకా విహారీ లక్ష్మి నడుచుకుంటూ వస్తూ ఉంటే గౌరీ ఆదికేశవులు చూసి మురిసిపోతూ ఉంటారు. ఇంకా వ్రతం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తాడు పూజారి.